ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న మూవీ 'డ్రాగన్'. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరియర్‌లో 31వ చిత్రంగా రానుంది. ఎన్టీఆర్ లేని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఒక ఫోటోను సైతం విడుదల చేశారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్‌కి ప్లాన్ చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. మొదట ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి షూటింగ్‌కి హాజరు కావాల్సి ఉంది. కానీ 'వార్ 2' సినిమా పాట చిత్రీకరణ మధ్యలో నిలిచిపోవడంతో ఎన్టీఆర్‌కి ముందుగానే సమయం లభించిందట. 'వార్ 2' సినిమా పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ రోషన్ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన నిల్చోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన డాన్స్ చేసే పరిస్థితి లేదు. దాంతో కనీసం నెల రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఆ కారణంగానే 'డ్రాగన్' సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముందుగానే డేట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందంటూ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణరామ్ సైతం సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మాణం భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ నెలలో పాల్గొనబోతున్న షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌పై సోలో సాంగ్‌ను షూట్ చేస్తారని తెలుస్తుంది. ఒకే షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, సోలో సాంగ్‌ను షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారం వరకు కొనసాగుతుందని తెలుస్తుంది. ఆ తరువాత తిరిగి 'వార్ 2' షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎన్టీఆర్ 2 సినిమాలను సమాంతరంగా చేస్తున్నట్లు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇలా ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న హీరోలు తక్కువ మంది ఉన్నారు. ప్రభాస్ మాత్రం ఒకేసారి 3, 4 సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 'డ్రాగన్' సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.